కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమలో. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి యాత్రికుడు కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీరు పుట్టించి పోషించి సంరక్షిస్తూ ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటి వరకు మా అందరి జీవితాల్లో ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మరొక సంవత్సరంలో అడుగుపెట్టిన తరువాత మేము మాట్లాడుకుంటున్నటువంటి ఈ యాత్రికుడు కార్యక్రమానికి మా సహోదరి సహోదరులందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు మా అందరితోటి మాట్లాడాలని బ్రతిమాలి వేడుకుంటూ మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2026 సంవత్సరంలో యాత్రికుడు కార్యక్రమానికి మరొకసారి నేను స్వాగతం పలుకుతున్నాను. పోయినసారి అబ్రహాము ఎంత కష్టపడి తను ఉంటున్నటువంటి ఊరు అనే ప్రదేశం నుంచి బయటకు వచ్చాడో, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ వీళ్ళందరూ కూడా గుడారాల్లో నివసించి వారి జీవితకాలం అంతా కూడా ఎలా కష్టపడి విశ్వాస వీరులుగా చివరికి సాక్ష్యాన్ని పొందారో మనం పోయిన ఎపిసోడ్లో చూసాం. ఈ ఎపిసోడ్లో కొంచెం ముందుకు రండి. ముందుకు వస్తే ఆదికాండం 23వ అధ్యాయానికి వస్తున్నాను నేను. ఆదికాండం 23వ అధ్యాయం. ఆదికాండం 23వ అధ్యాయంలో 4వ వచనంలో అబ్రహాము యొక్క భార్య శారా చనిపోయిన తర్వాత ఆమె బ్రతికినటువంటి రోజులు, బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు బ్రతికిందామా. బ్రతికిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు అబ్రహాము తన సొంత దేశంలో కాకుండా వేరే దేశంలో ఉన్నాడు. అప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట హేతు కుమారులతోటి. ఆదికాండం 23వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నా, లేదా 3 నుండి చదువుతున్నా. మరియు అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఈడని అడుగగా, హేతువు సంతతి మధ్యలో ఆయన కాపురం ఉన్నాడు. భార్య చనిపోయింది. ఆయన మృతి పొందినటువంటి తన భార్యను పాతిపెట్టుకోవడానికి నాకు ఒక భూమి కావాలి, అది శ్మశానంగా నేను వాడాలి అని హేతు కుమారులతో మాట్లాడతా ఆయన నొక్కిపెట్టి చెప్పినటువంటి 2 మాటలు ఏంటంటే, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. ఈయన ఉన్నది హేతు కుమారుల మధ్యలో, అంటే సొంత జనాంగం మధ్యలో కాదు. ఆ హేతు కుమారులు ఎక్కడ నివసించారు ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే, విషయం ఏంటంటే, తనకు తానుగా అబ్రహాము చెప్పుకున్నటువంటి 2 మాటలు ఏంటంటే, నేను మీ మధ్య పరదేశినిగాను ఉన్నాను, పరవాసిగా ఉన్నాను. ఈనాడు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మీరు కానీ నేను కానీ ఖచ్చితంగా పరదేశంలోనే ఉన్నాం, పరవాసులుగానే ఉన్నాం. ఆనాడు ఆయన వేరే ప్రదేశంలో బ్రతుకుతా మాట్లాడాడు. కానీ ఈనాడు ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఈ లోకంలో మనం తప్పకుండా పరదేశిగాను పరవాసిగానే ఉన్నాం. మనకి ప్రాణం ఉన్నంతకాలం అదే భయంతో ముందుకి మనం కొనసాగాలి. అదే ఆలోచనతో భయభక్తులు కలిగి దేవుని ఎడల ముందుకి కొనసాగాలి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అబ్రహాము, దానికి వాళ్ళేమన్నారంటే హేతుకుమారులు 5-6 వచనాలు. హేతుకుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు, మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము.
నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమిని ఈయనొల్లని ఎవడనూ లేడని అబ్రహామునకు ఉత్తరం ఇయ్యగా. అబ్రహామునకు ఉత్తరం ఇచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, ఫ్రీగా భూమిని తీసుకోవటం అబ్రహాంకి ఇష్టం లేదు. అంటే వాస్తవంగా ఫ్రీగా వచ్చినటువంటి భూమిలో పాతి పెట్టడం అనేది అబ్రహాము తన భార్య విషయంలో అంత మర్యాద కాదని ఆలోచించాడు. ఒక మాటలో చెప్పాలంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఎవరినైనా అంటే పాతకాలంలో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక క్షమించాలి ఏదైనా ఒక చిన్న జంతువుని బలి ఇవ్వాలి అని అనుకోండి. ఎవరో ఏదొక హైందవ దేవుడికి సుస్థితితో ఉన్నటువంటి జంతువు, అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి జంతువు, కాలు విరిగిందో చెయ్యి విరిగిందే ఆ జంతువుని మాత్రం బలి ఇవ్వరు. అన్నీ సక్రమంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఉరి తీసేటప్పుడు అతని చివరి కోరిక నెరవేర్చి పూర్తిగా మెడికల్ టెస్ట్లన్నీ చేసి అప్పుడు బాగున్నాడంటేనే ఉరి తీస్తారు. ఇదంతా ఒక స్ట్రాటజీ అన్నమాట. అలాగే చనిపోయింది తన భార్య, ఎక్కడ పాతి పెడితే ఏంటి, హేతుకుమారులు ఫ్రీగా తీసుకో అయ్యా అని మాట్లాడారు. ఇందులో నువ్వు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు కాబట్టి నీకు ఇష్టం వచ్చిన చోట పాతిపెట్టు అని వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్కి ఆయన ఏమన్నాడంటే, తన భార్యని ఉచితంగా ఇచ్చినటువంటి భూమిలో పాతి పెట్టడం అనేది తన భార్యకి అవమానం, తన భార్యకి గౌరవం ఇచ్చినట్టుగా కాదు. అందుకే ఉచితంగా వచ్చే భూమిలో ఆయన పాతి పెట్టడానికి ఇష్టపడలేదు. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులో పరవాసులుగా ఉన్నారు, ఇప్పుడు కూడా పరవాసులుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నిర్గమకాండం వస్తే కానీ ఐగుప్తు గురించి మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఆయన ప్రాంతం నుంచి వెళ్ళి హేతుకుమారుల మధ్యలో పరవాసిగా ఉన్నాడనే మాటని మనం చదువుతున్నాం. ఇక్కడ 23వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టడం మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తను కలిగి ఉన్న మక్పెలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయడి. ఈయన ఒక గుహ చూశాడు, ఒక ప్రదేశం చూశాడు, దాని పేరు మక్పెలా గుహ. నేను గుహం అంటున్నాను, క్షమించాలి. మక్పెలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా ఉంటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇయ్యవలని వారితో చెప్పాను. నేను డబ్బులు లేకుండా తీసుకోను, ఉచితంగా ఇచ్చే భూమిలో నా భార్యను పాతి పెట్టను. నిండు వెలకు అతను తీసుకోవాలని చెప్పండి. ఎంత వెల కావాలంటే అంత ఇచ్చి తీసుకుని అప్పుడు శ్మశాన భూమిగా నా భార్య కొరకు నేను వాడతా. అప్పుడు 10వ వచనంలో, అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఉండను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడునట్లు అబ్రహాంతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట, సరే కానీ నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టదనని ఆ దేశ ప్రజలకు వినపడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును. డిస్కస్ చేస్తున్నప్పుడే ఇంత ఇవ్వండి అని చెప్పకముందే ఒకరికొకరికి వినపడేటట్టు, పెద్దలకి వినపడేటట్లు అన్న మాట ఏంటంటే, 400 తులముల వెండి చేయును, నాకు నీకు అది ఎంత అన్నాడు. చెప్పాడు ఇంతని, నాకు నీకు అంత ఎంత, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. ఆ అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతుకుమారులకు వినపడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకుల్లో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పెలా యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని యందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లనియు
అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిన. ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్పెల పొలము గుహలో తన భార్య అయిన సారాయిను పాతిపెట్టెను. ఆ పొలము దానిలో ఉన్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానం కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఇంకంతే, ఆ మాట అంతే. అందుకని డాక్యుమెంటేషన్ ఏమీ లేదు. సరేలేండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఎలా కొన్నాడు, డాక్యుమెంటేషన్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ అయిందా, అది కాదు సమస్య. అబ్రహాము ఫీల్ అయినటువంటి ఆలోచన, నేను పరదేశినిగా ఉన్నా, పరవాసినిగా ఉన్నా, నా భార్య చనిపోయింది, కానీ ఎక్కడ పాతి పెట్టాలో తెలియదు. కాబట్టి మీలో స్వాస్థ్యంగా ఉన్నటువంటి, మీకు స్వాస్థ్యంగా ఉన్నటువంటి ఒక పొలం, దానిలో ఉన్నటువంటి మక్పెల గుహాన్ని నాకు ఇవ్వండి. వాళ్ళు ఏమన్నారంటే ఫ్రీగా ఇస్తామన్నారు. నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను, క్షమించాలి, ఇది నాకు అలవాటు అయిపోయింది. అయితే వాళ్ళన్న మాటకి 400 తులముల వెండి, అవును అది నీకు నాకెంత అని ఎఫ్రోన్ అంటే ఆ 400 తులముల వెండిని తూచి ఇచ్చాడు అబ్రహాం. అంటే వెల ఇచ్చి కొన్న భూమిలోనే తన భార్యను పాతి పెట్టాలి. ఇది ఒకసారి మీరు నేను కూడా ఆలోచించాల్సింది. ఎంత గౌరవం ఇచ్చాడు భార్యకి, అవమానం లేకుండా వెలపెట్టి కొన్న భూమిలోనే ఆయన పాతి పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తర్వాత ఇశ్రాయేల్ జనాంగం అంతా ఐగుప్తుకి వెళ్ళారు. కరువు కాటకాలు వచ్చినప్పుడు ఐగుప్తులో వాళ్ళందరూ కూడా పరదేశులుగా ఉన్నారు. దరిదాపుగా 430 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళ రోదన వేదన చూచి దేవుడు మరలా వాళ్ళని వెనక్కి మోషే నాయకత్వంలో తీసుకొచ్చాడు. కాబట్టి ఈ యాత్రికుడు అనే విషయంలో, యాత్ర చేయటం అనే విషయంలో ప్రతి ఒక్క వ్యక్తి ఈ లోకానికి సంబంధించినటువంటి యాత్ర కాకుండా తన జీవితాన్ని తాను జీవించాలి, అనుభవించాలి అని నేను మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి సంఘటనలో అంత పెద్ద మనిషి అబ్రహాము, అంత ఆస్తిపాస్తులు ఉన్నటువంటి అబ్రహాము ఏమని మాట్లాడాడంటే, నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. అది భూలోక సంబంధమైనది కావచ్చు, కానీ ఈనాడు మనందరం కూడా ఈ భూలోకం మనకి పరదేశంగా జీవిస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్విప్ అవుదాం. ఏం ఎక్విప్ అవుదాం? ధనం, ధాన్యం, బంగారం, వెండితోనా కాదు. ఆత్మీయ విషయాల్లో బలపడదాం, ఆత్మీయ విషయాల్లో స్థిరపడదాం. భౌతిక విషయాల కంటే కూడా ఆత్మీయ విషయాలు చాలా అవసరం అండి. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును వర్ధిల్లుచు, అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నానన్నమాట. 3 యోహాను 2వ వచనంలో ఉంటుంది. అది సహజంగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారేమో, కానీ అది కాదు. ప్రతి ఆదివారం బలపడాలి, ప్రతిరోజు బలపడాలి, ప్రతి క్షణం దేవునితో కూడా కలిసి నడుస్తున్నామా లేదా అని బేరీజు వేసి చూసుకోవాలి. దావీదు దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడంటే, 29వ అధ్యాయం 15వ వచనం, మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఇందాక మాట్లాడింది అబ్రహాం గురించి, ఇప్పుడు మాట్లాడుతుంది దావీదు గురించి. అంటే ఎన్ని తరాలు గడిచిపోతున్నాయో, ఎంత సమయం గడిచిపోతుందో ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఆనాడు అబ్రహాం దగ్గర నుంచి ఈనాడు ఇప్పటి వరకు కూడా మన జీవితాల్లో అందరం కూడా దేవుని సన్నిధిలో అతిథులముగానే ఉన్నాము. ఇంకొకసారి చదువుతాను వినండి. 1 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. నీడ ఎలా స్థిరంగా ఉండదో ప్రతి క్షణం నీడ మారిపోద్ది. పైన సూర్యుడు ఎలా తిరుగుతున్నాడో అలా నీడ మారిపోతూ ఉంటుంది. లేదు, మనం ఎక్కడన్నా ఒక లైట్కి ఎదురుగా నిలబడితే మనం ఎటు కదిలినా నీడ వేరే పక్కకి కదులుతూ ఉంటుంది. నీడ అంత స్థిరమైనది కాదు. అలాగే మనిషి బ్రతుకు కూడా నీడ అంత స్థిరమైనది కాదు. నీటి బుడగంటారే, నీటి బుడగన్నా కొంచెం ఒకసారి ఒక సెకండ్ ఉంటుందేమో. నీడ మనం ఇలా అంటే టక్కన కదులుద్ది, అది సెకండ్స్లో కదులుద్ది, సెకండ్స్ లోపే కదులుద్ది. నీడ అంత స్థిరం అయినది కాదనమాట.
నీడ అస్థిరం ఎలాగో అలాగే మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరమైనది కాదు. దాంతోపాటు స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. మూర్ఖంగా జీవిస్తున్నప్పుడు, మూర్ఖంగా బ్రతుకుతున్నప్పుడు, మూర్ఖంగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, మూర్ఖంగా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, మూర్ఖంగా వ్యాపారాలు చేస్తున్నప్పుడు, మూర్ఖంగా ఈ లోకమంతా ఇదే నా జీవితం అనుకునేటటువంటి వ్యక్తుల విషయంలో ఇదంత లోతుగా ఏమీ విన్నట్టు అనుభవించినట్టు ఈ మాట అనిపించదేమో, కానీ పరలోక సంబంధమైనటువంటి మన విషయంలో చాలా చాలా లోతైనటువంటి భాగం. ఈ లోకంలో స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. అందరి జీవితాలు కూడా అస్థిరమే. ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఉంటాడనేది గ్యారంటీ లేదు. ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బంధువర్గం ఉన్నా, ఎంత బలగం ఉన్నా కూడా ఆ వ్యక్తి ఒంటరి వాడే. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. చుట్టుపక్కల ఆస్తిపాస్తులు సపోర్ట్ చేయలేవు, బంధుమిత్రులు సపోర్ట్ చేయలేరు. అతను ఒక్కడే. కాబట్టి అతను ఎంత అస్థిరమో, ఆమె ఎంత అస్థిరమో వాళ్ళు గమనించాలి. నేను ఈరోజు మార్నింగ్ ఒకటి చూశాను. ఈ పక్కన నంద్యాల దగ్గర ఎక్కడో ఒక స్టేషన్లో, అనంతపురం స్టేషన్ అనుకుంటా, 2-3 ట్రైన్స్ ఆగి ఉన్నాయంట. ఆగి ఉంటే ఒక దివ్యాంగుడు, కాళ్ళు కుంటి అయినటువంటి ఆయన అవతల ట్రైన్ ఎక్కాలి, యువతల గూడ్స్ ఆగి ఉంది, దానిలో నుంచి కింద నుంచి దూరాడు ఆయన. అంటే చాలా గంటలు గూడ్స్ ఆగిపోయి ఉంటుంది కదా, కింద నుంచి దూరాడు. దాటేద్దాం కదా గబుక్కుని ఎక్కుదామని. ఇతను దూరిన వెంటనే అది కదిలింది. అన్ని గంటల నుంచి సిగ్నల్ వేయింది, అప్పుడే సిగ్నల్ వేసింది. కొన్ని గూడ్స్ అంటే ఎన్ని పెట్లు ఉంటాయి? 50 పెట్లు గ్యారంటీగా ఉంటాయి. 50 పెట్లు కదులుతున్నప్పుడు అతను చచ్చిపోయిన వాళ్ళలాగా చనిపోయానే అనుకున్నాడు. మనిషి జీవితం అంత స్థిరమైనది కాదు, చనిపోయానే అనుకున్నాడు. చుట్టూ ఉన్నటువంటి 100 మంది ఊపిరి బిగబట్టి చూశారంట. కానీ చివరి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ లేచాడు. ఎంత థ్రిల్ అనిపించిందంటే, అతని జీవితం భూమి మీద అస్థిరమైనదే, కానీ దేవుడు తలుచుకుంటే స్థిరమైనది. కాలవుడు, దివ్యాంగుడు గూడ్స్ కింద దూరాడు. ఆ గూడ్స్ కదిలిపోయింది. 50 పెట్లు అయిపోయిన తర్వాత మరలా జీవంతో లేచాడంట. ఎంత అస్థిరమైనా కూడా దేవుడు పట్టుకుంటే కొంతకాలం పాటు మనిషి ఊపిరి స్థిరంగా ఉంటుందన్నమాట. ఈరోజు మార్నింగ్ నేను సాక్షి పేపర్లో చదివాను, ఫోటో కూడా వేసి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. అలాగని బయట బండి మీద వెళ్తున్నారనుకోండి, బండి స్కిడ్ అయి పడిపోయి చనిపోయిన వాళ్ళు, తల దెబ్బ తగిలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలియదు. దేవుని చిత్తం అది. దేవుని జ్ఞానాన్ని మీరు నేను పరిశీలించేటటువంటి అవకాశం లేదు, ప్రశ్నించేటటువంటి అవకాశం అస్సలు లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కని జీవితం కూడా స్థిరంగా లేదు, అస్థిరమే. కానీ దేవుని చేతిలో ఉంటే మాత్రం తప్పకుండా స్థిరంగా బ్రతుకుతాడు. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనంలో, కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడింది. అదేమనంటే, ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. అతిథిని, ఈ లోకంలో గెస్ట్ లాగానే ఉన్నా. ఇక్కడి నుంచి నా సొంత దేశానికి వెళ్ళాలి. అంత మాత్రమే కాకుండా ఆయన ఇంకొక లైన్ యాడ్ చేశాడు. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నా పితరులందరూ కూడా పరవాసులే, నేను కూడా పరవాసినే. ఆనాడు అబ్రహాం చెప్పినా, దావీదు చెప్పినా, లేకపోతే నేను అనుకున్నా, మీరు అనుకున్నా, ఇది అక్షర సత్యం. మనం దేవుని సన్నిధిలో అతిథుల వంటి వారం. ఈ భూమి మీద దేవుని సన్నిధిలో పరదేశిగా మనం ఉన్నాం. అంటే ఈ భూమి మీద పరవాసులుగా ఉన్నాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే దేవుని తోడు లేకపోతే ఇంకొక గడియ కూడా ముందుకి మనం కొనసాగలేం, ఖచ్చితంగా కొనసాగలేం. కాబట్టి దేవుని తోడు ఉండాలి, దేవుని తోడు ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయాలి. సహాయం చేయకుండా మనం ముందుకు వెళ్ళలేం. ఇప్పటికీ నాస్తికులు ఉన్నారులేండి.
నాస్తికుల సంగతి మనకొద్దు. మనం ఆస్తికులం. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళం, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని నమ్మేవాళ్ళం. దేవుడు లేకుండా మనం ఈ లోకంలో ఒక్క క్షణం కూడా ఊపిరి తీయలేం. అతిథులుగా ఉన్నా కూడా, పరదేశులుగా ఉన్నా కూడా, పరవాసులుగా ఉన్నా కూడా మీ జీవితం కానీ నా జీవితం కానీ స్థిరంగా గనక ఉంటే, అంటే దేవుని చేతిలో ఉండగలిగితే స్థిరంగా ఉంటాం. ప్రభు యొక్క శరీరంలో కనుక అవయవాలుగా ఉంటేనే మనం స్థిరంగా ఉండగలుగుతాం. వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకుని బాప్తిసం తీసుకుంటేనే రక్షించబడతాం. రక్షించబడితే క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి అవయవంగా చేర్చబడతాం. పరిశుద్ధాత్ముడిని మనం వరంగా పొందుతాం. అప్పుడే ఈ లోకంలో మనకి స్థిరమైనటువంటి జీవితం ఉంటుంది. ఎంతటి అస్థిరమైనా కూడా, నీడ వంటి అస్థిరమైన, నీటి బుడగలాంటి అస్థిరమైనా కూడా స్థిరంగా దేవుడు ఉంచుతాడు. ఆయన చిత్తానుసారం మనం బ్రతకగలుగుతాం. కనుక ఈ సమయంలో వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపిస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యాత్రికుడు కార్యక్రమంలో వాక్యాన్ని అందించడానికి నాకు, వినటానికి మా ప్రియ సహోదరి సహోదరులకి వెసులుబాటును కలుగజేసినందుకై మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో హడావుడిగా ఉన్నారు మా తండ్రి. జీవితాన్ని మదించటంలో వారు ఎంతగానో బాధపడుతున్నారు. కుటుంబాన్ని పోషించటంలో మేమందరం ఎంతగానో శ్రమ పడుతున్నాం. మానసికంగా ప్రశాంతంగా ఉండటంలో అందరం ఫెయిల్ అయిపోయాం మా తండ్రి. ఆత్మీయంగా స్థిరంగా ఉండటంలో అందరం కూడా ఎంతగానో ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి మా తండ్రి అయినటువంటి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కుమారుడైన క్రీస్తు ప్రభువులో స్థిరంగా ఉంచాలని, ఆయన స్థాపించినటువంటి పరిశుద్ధులందరూ సహవాసం ఉన్నటువంటి స్థానిక సంఘానికి మేము కూడా జతపరచబడ్డాం. కాబట్టి ఇంకా బిడ్డలందరినీ కూడా జతపరచాలని, వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడాలని మేము వేడుకున్న రీతిగా ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క కోణంలో నుంచి మీరు నాతోనూ మా ప్రియ సహోదరులందరితో కూడా, సహోదరులతో అందరితో కూడా టీవీ ద్వారా, ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీ చిత్తమైతే మరలా వచ్చే ఎపిసోడ్కి మేమందరం సిద్ధపడటానికి సహాయం చేయాలని వేడుకుంటూ, మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధనామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మేము మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ అనేటటువంటి ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని నడిపిస్తున్నాం. 1 సంవత్సరం డిగ్రీ ప్రోగ్రాం అది. దానిలో 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక 5-6 టీచర్స్ ఉన్నారు. అమెరికా వాళ్ళు ఉన్నారు, ఇండియా వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్ జరిగింది. రేపు జూన్ 8 నుంచి ఆఫ్లైన్ జరగబోతుంది. కాబట్టి ఎవరైనా వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటే వారిని ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ని మేము కలగజేయాలనుకుంటున్నాం. అన్నీ రెడీ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా చదువుకోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మా దగ్గర ఉండి 1 సంవత్సరం పాటు చదువుకోవటానికి సిద్ధపడాలని, అలాంటి వారు ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ త్వరగా వేస్తాం. వేసినప్పుడు మా MHST మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ డీన్ గారిని సంప్రదించాలని వాట్సాప్ నెంబర్లో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. శాంతి ఆనంద పరబర తుమే ప్రేమార నిరిచారా శాంతి ఆనంద పరబర సదా
स्वर्गीयाचरा To God be the glory, great things He hath done. So loved He the world that He gave us His Son, who yielded His life an atonement for sin, and opened the life gate that all may go in. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father, to Jesus the Son, and give Him the glory, great things He had done. Oh, perfect redemption, the purchase of blood, to every believer, the promise of God. The wildest offender who truly believes, that moment may enter the heavenly way. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father, to Jesus the Son, and give Him the glory, great things He had done. Great things He has taught us, great things He had done, and great our rejoicing through Jesus the Son. But purer and higher and greater will be our wonder, our transport, when Jesus we see. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father, through Jesus the Son, and give Him the glory, great things He had done. సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. తొమ్మిదవదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. Find a way for me. I know the Lord will find a way for me. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will find a way for me. The Lord has said, go preach the word to all the world. The Lord has
said, go preach the word to all the world. If I walk in heaven's light, shun the wrong and do the right, I know the Lord will